నమస్తే అండి. మరి తిరుపతి లడ్డు కల్తీ కేసుకి సంబంధించి సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ అనేది ఒక రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఎలా చూస్తారండి ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ని? నిన్నటిదాకా మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కోబ్యాచి కల్తీ జరగలేదని చెప్పారు కదా. ఇప్పుడు సిట్ నివేదిక వచ్చింది, ఏం చెప్తారు? మీకు ఏమైనా సిగ్గుందా? ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, హిందువుల మనోభావాల మీదపై దాడి జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఇది హిందువుల యొక్క మనోభావాలపై దాడి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విఫలమయ్యారు, ఆయన సీఎంగా విఫలమయ్యాడు. 5 సంవత్సరాలు కూడా అన్ని కల్తీతో పాటు మన అందరికీ భగవంతుడు ఎంత ఇష్టం అనేది పక్కన పెడితే అసలు దేవుడు నెయ్యినే కల్తీ చేసిన మహానుభావుడు ఈయన ఒకటే చెప్తున్నామండి. ఈ రోజున హిందువుల యొక్క మనోభావాల మీద దాడి జరిగింది కాబట్టి మేము అందరం కూడా ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సిట్ నివేదికలో నిందితులుగా ఉన్నారో వారు ఈ రోజున తేలింది 250 కోట్ల పైచిలుకు ఈ రోజున అవినీతి జరిగిందని చెప్పేసి ఇలా సిట్ నివేదిక ఇచ్చింది. ఏదైతే సిట్ నివేదిక ఇచ్చిందో ఇందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూసుకోండి, బాబాయ్ హత్య కేసులో ఆ రోజున బాబాయ్ హత్య కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు శవాలుగా మారారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, పరకామణి కేసులో ఒక కానిస్టేబుల్ ఆయన నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు శవాలుగా మారారు. జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ పుట్టిందే శవ రాజకీయం నుంచి. రాజశేఖర రెడ్డి గారు తండ్రి చనిపోతే మరి సంతకాల సేకరణ చేసి అక్కడ తండ్రి శవం పక్కగా ఉండగానే ఈయన శవ రాజకీయాలు చేసి సీఎం అవడం కోసం, సీఎం కుర్చీ కోసం పాకులాడిన వ్యక్తి ఈయన. ఈ పుట్టిన పార్టీ శవాల పార్టీ, శవం మీద పుట్టిన పార్టీ కాబట్టి ఈయనకి శవ రాజకీయాలు అంటే చాలా ఇష్టం. ఇవాళ ఎవరైతే ఈ లడ్డు కల్తీలో నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం వారు సెక్యూరిటీని ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అంటే మేడం, ముఖ్యంగా ఈ సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి గతంలో జంతు కళేబరాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిని వాడారు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు అందరూ ప్రచారం చేశారు. ఈరోజు ఏం సమాధానం చెప్తారు? సిట్ ఏమో ఇవ్వలేదు, కల్తీ నెయ్యి వాడలేదని రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? అసలు వీళ్ళు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు అర్థం కావట్లేదండి. సిట్ నివేదిక ఇచ్చింది, ఇవాళ అందులో నిపుణులు ఉన్నారు. అంతేకాకుండా కోర్టు ఉంది. అంతేకాకుండా ఇవాళ ఎంతోమంది ఈరోజు అది కల్తీ జరిగిందని ఇవాళ సిట్ నివేదిక కూడా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రకంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు అసలు బుర్రలు ఉన్నాయని అడుగుతున్నా. ఇది గవర్నమెంట్ పోయింది, ఇంకా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మైండ్ పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు తిరుపతి వెళ్ళారా? తిరుపతి వెళ్తే కనుక అక్కడ లడ్డు కానీ ఇదంతా టేస్ట్ చేస్తే ఎలా ఉందండి ఈ మధ్యకాలంలో మీరు? ఇదిగోండి చూడండి, ఈ మధ్యలో వెళ్ళాం లడ్డు. మొన్న తిరుపతి వెళ్తే అక్కడ లడ్డు చూడండి. తిరుపతి వెళ్ళొచ్చి వారం అయినా సరే ఇందులో కనీసం వాసన కానీ నిజంగా లడ్డు పాడవడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తయారైన లడ్డు ఇది కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా ఏ కల్తీ జరగలేదు. కాబట్టి వారం రోజులైనా దీని స్మెల్ కానీ మరి దీని యొక్క క్వాలిటీ కానీ ఎక్కడా తగ్గలేదు. ఇవాళ లడ్డూయే కాదండి, తిరుపతిలో మరి అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉందండి. ఇవాళ అక్కడ కూడా మనం చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్పడం జరుగుతుంది. ఎలా ఉన్నాయండి పరిస్థితులు? మారినాయి అంటారు అక్కడ పూర్తిగా? ఏదైతే 2019, 2024 మధ్య ఎన్నో రకాలుగా ఈ టీటీడీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చిన తరుణంలో ఇప్పుడు పరిస్థితి ఏమన్నా మారిందంటారు? ఇప్పుడు ఎలా ఉంది అసలు అక్కడ? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే గతంలో భోజనం చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా లెగిసిపోయి వచ్చేసేవారు అక్కడ. ఎందుకంటే కనీసం అన్నం కూడా ఉడకలేని పరిస్థితి, కూరలు వాళ్ళ ఇష్టాసారంగా. ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా సూట్ కేసులు నింపుకునే గవర్నమెంట్. అది ప్రజలకి ఫుడ్ సరిగ్గా అందించామా లేదా, దేవుడి యొక్క అన్నప్రసాదం సరిగ్గా ఇచ్చామా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకి కేవలం సూట్ కేసులు నింపుకోవడానికి మాత్రమే 5 ఏళ్ళు పరిపాలన జరిగింది. అందుకని ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఏది కూడా సరిగ్గా జరగలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే తిరుపతి వెళ్ళాం మొన్న, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే అండి, గతంలో క్యూ లైన్లో నుంచుంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా
వసతులు ఏంటంటే మంచినీళ్ళు కానీ అదేవిధంగా వాళ్ళకి అల్పాహారం కానీ క్యూ లైన్ ఎవరైతే లేట్ అవుతుందో లైట్ అయిన వాళ్ళు అందరికీ కూడా క్యూ లైన్లో అల్పాహారాలతో సహా అన్ని ఇచ్చేవారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కూడా అందరూ తిట్టుకున్నారు లైన్లో. మేమే ప్రత్యక్షం. మేము లైన్లో వెళ్తూ ఉంటే చంద్రబాబు గారు గవర్నమెంట్లో అయితే చక్కగా క్యూ లైన్లో మాకు ప్రసాదాలు పాలు ఇంకా అన్నీ ఇచ్చేవారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ కూడా పోయినని చెప్పి తిట్టుకునేవారు. కానీ ఈరోజు మళ్ళీ అదే చక్కగా ఏదైతే గతంలో ఏదైతే చంద్రబాబు గారు గవర్నమెంట్లో జరిగిందో మళ్ళీ అదే విధంగా అక్కడ క్యూ లైన్లు కానీ భోజనం బ్రహ్మాండంగా ఉందండి. భోజనం మాత్రం అక్కడ కూర్చొని చాలామంది నేను ఆడడం జరిగింది. భోజనాలు ఎలాగ ఉన్నాయండి అని చెప్పి చాలా బాగున్నాయండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సదుపాయాలు కానీ భోజనాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారండి. అంటే ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేశారు, భ్రష్టు పట్టించారు, జరగలేని అక్రమాలన్నీ కూడా జరిగినాయి అని చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ సంబంధించిన నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఏమండి, తిరుపతి అనేది ఇది ఒక రాజకీయం కాదండి. ఇది కేవలం ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం, హిందువుల ఆత్మగౌరవం. ఇది కేవలం ఒక రాజకీయం కాదు. ఇది కేవలం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించింది, హిందువుల భక్తికి సంబంధించింది, హిందువుల విశ్వాసానికి సంబంధించింది. మీరు కేవలం హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీయాలి, వాళ్ళపై దాడి చెయ్యాలి, ఇండైరెక్ట్గా దాడి చెయ్యాలి హిందువుల మీద కక్ష కట్టి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ చేసిన కుట్ర. కేవలం వాళ్ళ సూట్ కేసులు నింపుకోవడం వాళ్ళ పని. ఏది ఎలాగ వెళ్ళిపోయినా భగవంతుడు కూడా కల్తీ చేశారంటే ఇలా అసలు మనుషులని అడుగుతున్నాను నేను. ఎలా చూడొచ్చండి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకొక అవినీతిని బయటికి తీస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఇంత పెద్ద ఎత్తున భ్రష్టు పట్టించారంటారు గతంలో నాయకులందరూ కూడా, లేదంటే నిజంగానే కావాలనే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందంటారు? ఒకటే అండి, ఇవాళ సిట్ని మీద చూశారు కదా, సుట్టి మీద చూసిన తర్వాత ఎలా కావాలని పెడతారండి? ఇది ఎందుకు పెట్టాలి? దేవుడి మీద ఎవరైనా రాజకీయం చేస్తారా అండి? దేవుడి మీద రాజకీయం చేసింది వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు ఇంకోటి, ఈ రోజున ఎంతోమంది నిపుణులు అందరూ ఏకదాటిగా ఒకే నిర్ణయాలు ఇచ్చారు. కల్తీ జరిగింది, 250 కోట్ల అవినీతి జరిగింది. అంతేకాకుండా దీని డబ్బు కూడా ఒక చిరు ఉద్యోగి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అదంతా కూడా మనం చూస్తున్నాం వీడియోలో. అయితే ఇదంతా ఎలా జరిగింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఈ దేవుడి హుండీని కూడా ఖాళీ చేశారు. కానీ ఇప్పుడు ఇంకా కొద్దిగా బయటకు వచ్చినాయి. మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంకా తేసి తవ్వుకుంటూ వెళ్తే ఇంకెన్ని ఉంటాయో, ఇంకా ఎన్ని జరుగుతున్నాయో. ఇప్పుడు మాకు ఒకటే చెప్తున్నాం మేము, కేవలం ఈ నెయ్యి ఎందుకు ఇలా చేశారంటే గతంలో మీరు ఒకసారి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చిన మందు ఏదైతే ఉందో మద్యం కుంభకోణంలో, ఆ మద్యం తాగిన వాళ్ళు ఇప్పటికీ మంచాల మీద ఉన్నారండి. ఆ మద్యంలో కూడా కల్తీ జరిగి ఆ రోజున ఎవరైతే మందు తాగారో ఆ మందు తాగిన వాళ్ళందరూ కూడా బ్రెయిన్ స్ట్రోకులు రావడము, హార్ట్ స్ట్రోకులు రావడము, మంచాల పాలు అవడము ఇంకా ఉన్నారు. రేపొద్దున ఈ లడ్డు తిన్న వాళ్ళందరూ కూడా 5 ఏళ్లలో లడ్డు ప్రసాదం తిన్న వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తాయేమో ఈరోజు మా అందరికి కూడా భయంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శిక్ష పడి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. కానీ జైలుకి వెళ్ళే ముందు మేము ఒకటే హెచ్చరిస్తున్నామండి, కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈయన శవరాజకీయాలు, ఈయన అలవాటు, జగన్మోహన్ రెడ్డివి శవరాజకీయాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, తిరుపతి లడ్డూలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా సెక్యూరిటీ ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మేము కోరుకుంటున్నాం.